ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ గురించి అంత క్లియర్ గా ఎవరికి తెలుసు మేడం? అదే అర్థం కావడం లేదు. వాడు మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు వాడెవడో కొంచెం కూడా తెలియలేదా? వాడు కొడైకెనాల్లో ఉన్నాడు. వాడి ఊరికి కొత్త. ఇది మాత్రమే తెలుసు. ఊరికి కొత్తని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? డబ్బులు ఎక్కడికి తెచ్చి వాళ్ళని అడిగినప్పుడు పక్కన వేరే వాడిని అడిగి సూసైడ్ పాయింట్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది వాడిది ఊరు కాదు అని. సూసైడ్ పాయింటా? ఇందాక ఒక అమ్మాయి అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను మేడం. అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఎవరో మేడం, టూరిస్టు. ఇక్కడ ఫేమస్ ప్లేస్ ఏంటి అని అడిగితే నేను అదే స్పాట్ చెప్పాను. ఇక్కడ దగ్గరలో ఫేమస్ ప్లేస్ ఏంటి? సూసైడ్ పాయింట్ అండి. ఆ అమ్మాయి పేరు ఏమన్నా తెలుసా? ఆ అమ్మాయి పేరు ఊరు మనకెందుకు మేడం? అసలే మిమ్మల్ని బెదిరిస్తున్న వాడి ఊరి పేరు తెలియక మనం అల్లాడుతుంటే. సరే, నువ్వు రెడీ అయ్యి సూసైడ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాయి. అలాగే మేడం. వణక్కం సార్. నమస్కారం. ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ, మీరు తెలుగువారా? మా ఫోర్ ఫాదర్స్ అందరూ తెలుగు వాళ్లే, అందుకే నాకు తెలుగు బాగా వచ్చు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చాను. సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు. పదండి. రండి సార్. సార్, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్ సెల్వం. ఓ యా. హలో ఇన్స్పెక్టర్ ఉకారంగల్. పర్లేదు సార్, మీరు తెలుగులోనే మాట్లాడచ్చు. ఓ, మీకు తెలుగు ఎలా? అవును సార్, వీళ్ళు తెలుగు వాళ్లే. ఓ అవునా, కూర్చోండి. రాత్రుడు పోలీసులను తీసుకొచ్చాడండి. అమర్కి నిజం తెలిసిపోయిందా? నన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులను తీసుకొచ్చాడా? ఏంటి మనోహరి గారు, పోలీసులను చూసి అంతలా భయపడుతున్నారు? అంటే దొంగలు పోలీసుల్ని చూసి భయపడతారు కదా. ఎవరిని దొంగ అంటున్నావు? అంటే నువ్వు అందరి మనుషుల్ని దొంగ అంటావు కదా, అందుకే నేను దొంగ అన్నా. ఇదిగోండి సార్, మీరు అడిగిన మేడం గారి మర్డర్ ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. ఇట్స్ ఓకే సార్. బాబ్జీ గురించి ఏ లీడ్ దొరకలేదు ఆఫీసర్? లేదు సార్, ఇన్ఫ్యాక్ట్ బాబ్జీ గురించి మాకేం తెలీదు. ఇంతకుముందు నా ఇన్స్పెక్టర్ కూడా పేపర్ వర్క్ని నీట్గా ఫైల్ చేయలేదు సార్. అందుకే ఆ డీటెయిల్స్తో బాబ్జీని పట్టుకోవడం చాలా కష్టమైంది. మా గురించి వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ గురించి నాకేమీ తెలీదు. ఇదే వాళ్ళ బలం ఆఫీసర్. దాంతోనే వాళ్ళు ఆట ఆడుతున్నారు. సార్, ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీతో ఉన్నారని స్టేట్మెంట్లో ఉంది. తనే మనోహరి. సార్, విత్ యువర్ పర్మిషన్ తనని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? క్యారీ ఆన్. మీరు కొడైకెనాల్కి రెగ్యులర్గా వస్తుండేవారా? లేదు. మరి అప్పుడే ఎందుకు వచ్చారు? అంటే
ఆరు వాళ్ళ యానివర్సరీ ఉందని ఆరు ఫోన్ చేస్తే పార్టీ కోసం వచ్చాను. ఆ రోజు సార్ వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మరి మీరెందుకు గుడికి వెళ్ళలేదు? అంటే అంటే వాళ్ళ యానివర్సరీ కదా, సరదాగా గుడికి వెళ్తుంటే మధ్యలో నేనెందుకని వెళ్ళలేదు. ఓ, ప్రైవసీ కోసం అన్నమాట. మేడం చనిపోయారని న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ న్యూస్ మీకెలా తెలిసింది? ఇంట్లో ఉన్నాను. రాథోడ్ కాల్ చేసి చెప్పాడు. మీరు ఎందుకు మీ స్టేట్మెంట్ కంప్లీట్ చేయలేదు? ఐ మీన్, ఆ రోజు సగంలోనే ఏడుస్తూ వెళ్ళిపోయారని రాస్తుంది. ఆరు నా ఫ్రెండ్ మాత్రమే కాదండి, ఈ లోకంలో నాకంటూ ఉన్న ఫ్యామిలీ తను. కలిసి ఉన్నాం, కలిసి పెరిగాం. నవ్వుతూ వెళ్ళిన అమ్మాయి ప్రాణాలతో లేదని ఫోన్ వస్తే నన్ను ఎలా ఒప్పుకోమంటారు? గుండెలు పగిలేలా ఏడవకుండా ఎలా ఉండమంటారు? ఓకే, ఎమోషనల్ అవ్వకండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కేసు గురించి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని స్టేషన్కి పిలవాల్సి ఉంటుంది. ఓకే సార్. సార్, నేను బయలుదేరుతాను. 2 డేస్లో ఆ బాబ్జీని పట్టుకోవాలి ఇన్స్పెక్టర్. ఓకే సార్. పాత కేసుల్లో బాబ్జీ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఇలాంటి క్రిమినల్ కేసులు అన్నీ ఓపెన్ చేయండి. మనం వాడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. ఓకే సార్, ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సార్, మీరు ఒకసారి బయటకు వస్తారా? మీతో మాట్లాడాలి. యా షూర్. అక్క, మా ఆయన స్పీడ్ చూస్తుంటే బాబ్జీని పట్టుకునేలా ఉన్నారు కదా. బాబ్జీ నొక్కనేనా? వాడు వెనక ఉన్న గుంట నక్కని చీకటి నుంచి బయటకు తీసుకొచ్చే టైం వచ్చేసింది బాగి. నిజం ఆయనకి తెలిసేలోపు ఆయనకి దూరంగా పారిపోతే కనీసం ప్రాణాలతో అయినా మిగులుతారు. అదే నిజం తెలిసాక కళ్ళ ముందుంటే ప్రాణాలు తీసేంత వరకు వదిలిపెట్టరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.